నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక పెద్ద ఎత్తున చాలా విపరీతంగా హైదరాబాద్ నడిబొడ్డునే ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మారినా ఇక్కడ పనితీరు మాత్రం అధికారుల యొక్క పర్యవేక్షణ మాత్రం మార్పు రావడం లేదు. అయితే హైదరాబాద్ నడిబొడ్డున షేర్లింగంపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సుమారుగా 500 కోట్లు విలువ చేసేటువంటి ఆ యొక్క స్థలంలో 500 కోట్లు విలువ చేసేటువంటి స్థలంలో అక్రమ కట్టడాలని చెప్పాలి. గత 2018లో పార్థసారథి రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆయనకి సుమారుగా 15 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది లీజు రూపంలో, సాయి సింధు ఫౌండేషన్ రూపంలో. నేను అక్కడ అభివృద్ధి కొంత ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను. ట్రస్ట్కి ఇదొక ట్రస్ట్గా ఉండబోతుంది. మన ట్రస్ట్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు తెలియదు, ఆ ట్రస్ట్ సంబంధించి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఉండదు తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే 15 ఎకరాల భూమిని లీజు రూపంలో పార్థసారథి రెడ్డి కట్టబెట్టింది. ఎంత? 15 ఎకరాల భూమి, సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైబడి విలువ చేసేటువంటి భూమిని పార్థసారథి రెడ్డికి సంబంధించిన సాయి సింధు ఫౌండేషన్కి కేటాయిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎంతకు మరి అంటే ఎకరాకి 1,50,000 రూపాయల చొప్పున, మొత్తం 15 ఎకరాలకి 1,50,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి ఏడాదికి 1,50,000 రూపాయల చొప్పున ఈ లీజును ఖరారు చేసింది. 15 ఎకరాలకి ఏడాదికి 1,50,000 రూపాయల చొప్పున లీజ్ అంటే అర్థం చేసుకోవాలి ఎంత డబ్బులకు సంబంధించి ఏం చేసింది అనేది. 30 సంవత్సరాల లీజు. ఆ తర్వాత తిరిగి మన ప్రభుత్వానికి ఇస్తారు ఆ భూమి. అది ఏంగా అవుతుంది, తర్వాత రెగ్యులరైజ్ చేస్తామనో లేకుంటే ఇంకేదో పేరిట ఆ భూమిని కాస్త వాళ్ళే స్వాహా చేసే ప్రయత్నం జరుగుతుంది. 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్థసారథి రెడ్డి కట్టబెట్టినప్పటికీ అప్పుడు కోర్టు ప్రమేయం వల్ల, ఎన్నికల నేపథ్యంలో కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి దీంట్లో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ లీజు చెల్లుబాటు కాదు, తిరిగి ఈ భూమిని వెనక్కి తీసుకున్నట్టు కూడా హైకోర్టు బి విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆ తీర్పు తర్వాత ప్రభుత్వం కూడా ఈ యొక్క భూమిని వెనక్కి తీసుకున్నట్టుగా ఇప్పుడు దానికి సంబంధించి ఆర్డర్లో చూడొచ్చు. మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలంటగా ఒక జీవో కూడా విడుదల చేసింది. రైట్, ఇదది ఏంటది? ద గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు రీఎగ్జామిన్ ద అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ బై లీజ్ ఇన్ రిఫరెన్స్ 5th read above in the light of the honorable court orders dated 5వ తారీఖు జూన్ నెల 5వ తారీఖు 2023న హైకోర్టు తీర్పునిచ్చింది. తిరిగి ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎవరు పిటిషన్ దాఖలు చేసిందంటే ఉర్మిళ పింగిల్ అండ్ అనదర్, హెన్స్ ద ఆర్డర్ ఇష్యూడ్ వైట్ జిఓఎంఎస్ నెంబర్ 140 రెవెన్యూ ల్యాండ్. మొత్తం మీద ఈ ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏమని సాయి సింధు ఫౌండేషన్కి సర్వే నెంబర్ 41/14/2లో ఇచ్చినటువంటి 15 ఎకరాల భూమిని, 15 ఎకరాల భూమిని సాయి సింధు ఫౌండేషన్కి ఇచ్చిన భూమిని 30 ఎకరాల పాటుగా లీజు, అనదర్ పీరియడ్ ఆఫ్ 30 years ఆన్ లీజ్ బేసిస్. అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ రూపీస్ 1,50,000 per annum, 1,47,000 రూపాయలు, ఇంకా 1,50,000 కూడా కాదు, 1,47,000 రూపాయలకి సంవత్సరానికి గాను లీజ్ తీసుకుంటే ఈ లీజ్ని షెల్ బి ఇంక్రీజ్ ఇన్ ద లీజ్ రెంటల్ దేర్ ఆఫ్టర్ ఎవ్రీ 3 years, ప్రతి 3 సంవత్సరాలకి లీజ్ అమౌంట్ పెరుగుతుందట. ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఒకసారి ఎగ్జామిన్ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపి దీనికి అంగీకరించి జీవో విడుదల చేసింది. ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ టు ద చీఫ్ కమిషనర్, ఎవరికి ఎక్కడి నుంచి నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆయన దగ్గర నుంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి ఆ యొక్క వినతి వచ్చింది. దీనికి సంబంధించి రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పటికీ ప్రభుత్వం మారింది. ఎప్పుడొచ్చింది జీవో, దీని డేట్ ఎప్పుడున్నది? ఈ రోజు డేట్ వచ్చింది. డేట్ కిప్ బై ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ మ్యాటర్. ఇక్కడ చూడండి, 25/9/2023. ఆగస్టులోనే, జూన్లో దీనికి సంబంధించి దానికి సంబంధించి హైకోర్టు కొట్టివేస్తే ఆ తర్వాత సెప్టెంబర్ రోజు దీన్ని ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నది. దాని నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. కానీ ఈరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. చూడక్కడ మీరు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి చాలా క్లియర్గా ఉన్నది. బయట బోర్డు చూస్తే
కానీ లోపల మీరు గమనిస్తే కనుక సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక బయటనేమో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ 15 ఎకరాల ల్యాండ్. ఆ 15 ఎకరాల ల్యాండ్కి సంబంధించి ఇక్కడ చూస్తేనేమో బయటనేమో ట్రీ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి చాలా స్పష్టంగా అంటే కబ్జాదారులు మిమ్మల్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ లోపల చూస్తే సింధు హాస్పిటల్స్ ఇంకా అక్కడ కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం చూసిచున్నట్టుగా వ్యవహరిస్తున్నది? ప్రభుత్వం ఎందుకు చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నది? బయటనేమో చాలా క్లియర్గా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని రాసి ఉన్నది. కానీ లోపల మాత్రం చాలా పెద్ద ఎత్తున అక్కడ కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. సో మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా లేకపోతే తనకున్నటువంటి వెసులుబాటుతోని కొంత వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మరి ఈ ప్రభుత్వం అడ్డుకోవాలి కదా. ఈ ప్రభుత్వంలో కూడా చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానికి కారణమేంటి మరి ముఖ్యంగా? ఎందుకంటే ప్రభుత్వంలో మార్పు వచ్చింది, నాయకుల్లో మార్పు వచ్చింది, కానీ అక్కడ వ్యవస్థలో మాత్రం మార్పు కనబడతలేదు. 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఏ రకంగా ఒక ప్రైవేట్ పర్సన్కి మరి సాయి సింధు పేరిట ఫౌండేషన్ ఉందట. మరి ఫౌండేషన్లు ఎక్కడ కార్యక్రమాలు చోటు చేసుకుని ఎక్కడ తెలియదు, కానీ మొత్తం మీద ఎక్కడైతే కట్టడాన్ని నిలిపివేయాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేయబడ్డాయో ఆదేశాలు జారీ చేయబడ్డ చోటు నుంచి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇంకా కూడా కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సో ఎక్కడికి దారితీస్తుంది ఈ యొక్క అంశం? ఇక చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో సాయి సింధు హాస్పిటల్స్ అని చాలా క్లియర్ కనబడుతున్నది. సో ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? అక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ మీరు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీసారి కట్టబెట్టే ప్రయత్నం చేయవచ్చా? అంటే దేనికి దారి తీస్తున్నట్టు ఈ యొక్క అంశం? సో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నది. కొంత ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అక్కడ ఇంకా కూడా రిపేర్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్ కొనసాగుతున్నాయి. సో ఇక్కడ బయటనేమో ఈ ల్యాండ్ ప్రభుత్వానికి చెందినట్టుగా అక్కడ రాసి ఉంటే లోపల ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి దేనికి తావిస్తున్నట్టు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ యొక్క అంశం ఉన్నదా లేదా? ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో కనుక లేకపోయినట్టయితే అధికారులు ఏం చేస్తున్నట్టు? సో ఈ సంబంధిత నవీన్ మిట్టల్ ప్రస్తుతానికి ఆయన CCLA కమిషనర్గా ఉన్నాడు. సో మరి ఆయన ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒక ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకోని విధంగా ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది? ప్రభుత్వ భూమిని అప్పనంగా ఈ రకంగా కబ్జా చేసినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసినప్పటికీ ఎందుకు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి? ఒక్కసారి డైరెక్ట్ నేరుగా మీకు స్క్రీన్లో వేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సాయి సింధు హాస్పిటల్ పేరిట ఇది సాయి సింధు హాస్పిటల్కి సంబంధించి లోగో అక్కడ ఉన్నది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున యశోద హాస్పిటల్ పక్కనే, యశోద హాస్పిటల్ పక్కనే సిటీలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ పక్కన 15 ఎకరాల భూమి, శేర్లింగంపల్లి నియోజకవర్గం కిందికి వస్తుంది ల్యాండ్ అంతా కూడా. ఇంకో 15 ఎకరాల భూమి అప్పనంగా. మరి ఏమైపోయింది? 15 ఎకరాల భూమి కట్టబెట్టడానికి గల కారణం ఏంది? ఇక్కడ మీరు చూడాలి. 15 ఎకరాల భూమిని కట్టబెట్టిన బీఆర్ఎస్ పార్టీ మరి పార్థసారథి రెడ్డి కంటే, ఒకటి ఆయన ఎంపీ, రెండవది హెటిరో డ్రగ్స్ నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి అది ఎలక్టోరల్ బాండ్ రూపంలో వచ్చినాయి. 30 కోట్ల రూపాయలు ఇక్కడ మీరు చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీ హెట్రో డ్రగ్స్కి ఈ యొక్క ల్యాండ్ని కట్టబెట్టడానికి గల కారణం ఏంటిది? ఇంకో హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఎవరిది? సాయి సింధు ఫౌండేషన్. ఈ సాయి సింధు ఫౌండేషన్ హెట్రో డ్రగ్స్ కన్ఫర్మా కాదా అంటే మీకు దానికి సంబంధించి కొన్ని వివరించే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడవచ్చు. మనం ఆన్లైన్లో మనం చూస్తే ఈ సాయి సింధు ఫౌండేషన్ ఎవరిది అని మనం పరిశీలించినప్పుడు సాయి సింధు హాస్పిటల్ బ్యాక్డ్ బై హెటిరో డ్రగ్స్. హెటిరో డ్రగ్స్ అనే సంస్థది ఈ సాయి సింధు హాస్పిటల్. మరి హెటిరో డ్రగ్స్ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీకి 30 కోట్ల రూపాయల విరాళం అందించింది ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో. ఇంకో ఇది 30 కోట్ల రూపాయలు. సో ఇంత పెద్ద ఎత్తున ఒక ఆక్రమణ జరుగుతుందా? ఇప్పటికీ నాయకులు మారిరు, ప్రభుత్వాలు మారినాయి, మార్పు మొదలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇంకా చాలా వరకు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ 15 ఎకరాల భూమి హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడో మారుమూల ప్రాంతం, పోలీసు వెళ్ళలేని ప్రాంతం, అధికారులు వెళ్ళలేని ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? గతంలో మీరే కానీ విభేదించింది, రేవంత్ రెడ్డి గారు విభేదించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పార్థసారథి రెడ్డి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఈ పార్థసారథి రెడ్డికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నది? ఆయనకి ఇంత తక్కువ రూపాయలకి లీజుకి ఇవ్వడానికి కారణం ఏంటిది? ఎకరానికి 15 ఎకరాల భూమిని
ఏటా 1,50,000 రూపాయలకు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ఒక సామాన్య వ్యక్తిపై ట్రస్ట్ పెట్టుకుంటానంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేదా? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకు హెట్రో డ్రగ్స్కే ఈ స్పెషల్ వెసులుబాటు అంటే ఆయన ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ముడుపులు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఇప్పుడు ఈ విషయం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా లోపాయికార ఒప్పందంతో ఏమైనా ముందుకు వెళ్తుందా? ఒకసారి వీడియో ఫుల్ పేజ్. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ట్రస్ట్ ప్రాసిక్యూటెడ్ అంటే ఈ ల్యాండ్ కబ్జాలు చేస్తే గనక ఎవరన్నా ఆక్రమిస్తే గనక చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని చాలా స్పష్టంగా బయట చూస్తే ఈ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు బయట మనకు అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. కానీ లోపలికి వెళ్తే గనక ఇక్కడ చూడొచ్చు మీరు, పక్కనే ఆ బోర్డున్న పక్కనే ఆనుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది. అక్కడ మీరు చూడొచ్చు సాయి సింధు హాస్పిటల్కి సంబంధించి కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వం మార్చి నెలలోనే దీనికి సంబంధించి హైకోర్టు మార్చి నెలలో ప్రకటించినప్పటికీ జూన్ కల్లా అక్కడ పిటిషన్ దాఖలు నేపథ్యంలో హైకోర్టు విజయసేనారెడ్డి నేతృత్వంలో గల తీర్పు ఇచ్చడం జరిగింది. అక్కడ తీర్పులో ఏముందంటే అయితే సాయి సింధు ఫౌండేషన్ ఇచ్చినటువంటి ఈ భూమి అక్రమం అంతా కూడా తిరిగి వెనక్కి తీసుకోవాలంటే కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ హైకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ పార్టీయే మళ్ళా సెప్టెంబర్ నెల దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా సాయి సింధు ఫౌండేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తోంది 15 ఎకరాల భూమిలో. అంటే దీనికి సంబంధించి తప్పు ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా లోపాయికార ఒప్పందంలో భాగంగా గతంలో కేసీఆర్ చేసిన పనే, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదా? మరి ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డున ఒక 500 కోట్ల విలువైనటువంటి భూమి తిరిగి పనులు ప్రారంభించడం కావచ్చు, పనులు ఇక్కడ చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు, అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా. కానీ అక్కడ చాలా వరకు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్, ఆ తర్వాత అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్. సో అయినప్పటికీ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు అసలు కారణం ఏంటిది? ఎందుకు ఈ భూమికి సంబంధించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది? రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని అనుమానాలు కూడా తావిస్తున్న ఈ యొక్క అంశం కనుక మనం పరిశీలిస్తే, ఎందుకు పార్థసారథి రెడ్డి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమన్నా లబ్ధి జరిగిందా? ఎందుకంటే గతంలో కూడా హెట్రో డ్రగ్స్ నుంచి 30 కోట్ల విలువ చేసేటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టడం జరిగింది. మరి ఈ రోజు ఇప్పటికి కూడా అక్కడ ప్రభుత్వ ఆధీనంలోకి భూమిని తీసుకోవాలని చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బేఖాతరు చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? ఒకసారి చాలా పెద్ద ఎత్తున అంశం అని చెప్పాలి. 15 ఎకరాల భూమిని 500 కోట్ల విలువ చేసేటువంటి భూమిని 1,50,000 రూపాయలకు ఏటా చొప్పున లీజ్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఆదేశాలు జారీ అయినప్పటికీ ఆ సంస్థ బేఖాతరు చేసి పనులు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది? అనేక అనుమానాలు తావిస్తోంది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ నడిబొడ్డునటువంటి యశోద హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాల భూమి, షేర్లింగంపల్లి ఉన్నటువంటి గచ్చిబౌలి పరిసర ప్రాంతాలకు సంబంధించి షేర్లింగంపల్లి నియోజకవర్గంలోకి వచ్చినటువంటి భూమి అంతా కూడా. సో ఏం జరుగుతున్నది చాలా అనుమానాలు తావిస్తుంది. ఒకసారి ఎక్స్క్లూజివ్గా మీరు తొలి వెలుగు ఆ యొక్క స్క్రీన్ మీద చూడొచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది.